హలో నేను మీ ఓమంత్ర శ్రీనాథ్. చాలా రోజులైంది వీడియో అయితే చేసి మీకోసం ఒక మంచి టెంపుల్ని అయితే చూపిద్దామని నేను అనుకున్నాను. ఈ టెంపుల్ నెల్లూరు దగ్గర పెన్నా నది ఉంది కదా, అక్కడైతే కొట్టుకొని వచ్చింది. చాలామందికి తెలుసు కూడా, ఇది కల్కి మూవీలో ఇది జస్ట్ చూపిస్తారని చెప్పేసి. దీనికి మనం వెళ్ళే ముందు చాలా అయితే బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే మనం దాంట్లో వ్యూస్ అయితే చాలా ఉన్నాయి. మీకోసం మీరు చూసారని చెప్పేసి వీడియో తీసి పెట్టాను. వీడియోస్ ఆ రోజు అయితే చాలా చల్లగా కూల్గా అయితే ఉండింది. మా అదృష్టం అని చెప్పుకోవాలి. చాలా అంటే చాలా బాగుండింది వెదర్ ఆ రోజు మేము వెళ్ళే రోజు. ఇంకోటి, ఆ టెంపుల్కి వెళ్ళాం కూడా. ఆ టెంపుల్లో అసలు ఆ శివుడు సూపర్గా అయితే ఉన్నాడు. మేము వెళ్ళిన రోజు అయితే చాలామంది అయితే వచ్చారు అక్కడికి. మీకోసం అయితే వ్యూస్ అయితే నేను చూపిస్తున్నాను. మీకోసం అయితే నేను వీడియో చేశాను. చాలా కష్టం అయితే పడ్డాను ఆ రోజు అక్కడికి పోవడానికి. మాకు గూగుల్ మ్యాప్స్ చూసేటప్పటికి చాలా తక్కువ అయితే చూపించింది. ఆడికి వెళ్ళేటప్పటికి 100 కిలోమీటర్స్ అయితే చాలానే ఉండింది. చాలా అయితే వెళ్ళాము నేను మా ఫ్రెండ్. చాలా కష్టం ఎందుకైతే వెళ్ళాము అక్కడికి. ఆ వ్యూస్ అయితే మీరైతే చూడండి. ఫస్ట్ చాలా బాగుంది, చుట్టూరు కొండలు. ఆ వ్యూ అయితే బాగుంది, ఒకసారి అయితే చూసేసేయండి. ఇక్కడ నుంచి ఆ పెన్నా నది ఏదైతే ఉందో, ఆ పెన్నా నది వాటర్ అనేది భయంకరంగా వస్తున్నాయి. అది ఫ్లో అయితే భయంకరంగా ఉంది. ఇక్కడ చాలా ఫ్లో ఉంది, మీరైతే వీడియోలో చూడొచ్చు. ఇది చాలా అంటే చాలా అందంగా అయితే ఉంది చూడడానికైతే. మీరైతే వీడియోలో ఒకసారి చూడండి. సంవత్సరాల గుడి అయితే ఇప్పుడే బయటపడింది మొన్న లాక్డౌన్లో పడంగానే ఇది కల్కి సినిమాతో హైలైట్ అయింది. నాగాశ్విన్ వచ్చి డైరెక్టర్, మళ్ళీ పిల్లోడు కూడా వచ్చి ఇక్కడే షూట్ చేశారు. దాని లోపల ఉండే విగ్రహాలు కూడా సంగంలో పెట్టారు. అవి కూడా మంచి విగ్రహం, నంది, శివుడు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడడానికి చాలామంది అయితే వస్తున్నారు. కల్కి సినిమాలో తర్వాత ఈ గుడి అంతా హైలైట్ అయినది. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కొంచెం కూల్గా, కొంచెం ఎండగా అయితే ఉండింది. చాలా అంటే ఎండగానే ఉండింది. మేము మధ్యలో ఒక దగ్గర రూట్ అయితే తప్పిపోయాము. ఆ గుంటల్లో అలా వెళ్ళి చాలా కష్టం మీద అయితే వీడియో అయితే చేసాము. అది అక్కడి నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు. చిన్న దాన్ని ఏమంటారు, పెద్ద సైజు దిబ్బ టైప్ అయితే ఉంది. ఆ దిబ్బని కొంచెం డౌన్కి వెళ్తే అక్కడ శివుడు టెంపుల్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి మేము నడుచుకుని వెళ్ళేటప్పటికి మా పని అయితే అయిపోయింది. ఆ లైట్ ఎండతోనే ఇంకా ఫుల్ ఎండ అయితే మేము అయితే పడిపోయి ఉంటాం. అప్పటికైతే వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకుని అయితే క్యారీ చేసాము. మీరు వెళ్ళేటప్పటికైతే నెల్లూరు నుంచి చాలా దూరం, అది కొంచెం మీరైతే చూసుకొని అయితే వెళ్ళండి. ఒక 100 కిలోమీటర్స్ అయితే వస్తుంది. దగ్గరే అనుకొని అయితే మీరైతే వెళ్ళొద్దు, చూసుకొని అయితే వెళ్ళండి. ఎవరైతే వెళ్ళే వాళ్ళు అయితే నెల్లూరు నుంచి చుట్టుపక్కల కొంచెం ఆత్మకూరు అటు సైడ్ అయితే కొంచెం దగ్గర అవుతుంది, కానీ నెల్లూరు నుంచి అయితే కొంచెం దూరం అవుతుంది. ఇప్పుడు చూడండి, మా ఫ్రెండ్ అయితే వాటర్ బాటిల్ తీసుకొని ఎక్కలేక అయితే ఎక్కుతున్నాడు. అదే కష్టం మీద అయితే ఎక్కి మేము అక్కడికైతే రీచ్ అయ్యాం ఫైనల్గా. ఆ టెంపుల్ని చూసిన తర్వాత మాకైతే ఫుల్ అయితే ఆనందం అయితే వేసింది. చాలా అయితే బాగుంది ఆ టెంపుల్. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు పడిన కష్టం అంతా మాకు ఆ టెంపుల్ చూసిన తర్వాత మాకైతే అయిపోయింది. ఆ టెంపుల్ చూసిన తర్వాత ఆనందం అయితే చాలా బాగా వేసింది. మీరైతే ఒకసారి చూడండి వీడియోని. థ్యాంక్ యూ. ఫైనల్గా అయితే మేము రీచ్ అయ్యాము టెంపుల్ దగ్గరికి. చూడండి, చాలామంది అయితే ఫోటోలు దిగుతున్నారు. అప్పటికైతే మేము టెంపుల్ దగ్గరికి చాలామంది పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, మిడిల్ ఏజ్ కానీ చాలామంది అయితే వచ్చి అక్కడికి ఫోటోలు అయితే దిగుతున్నారు. మేమైతే రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి. అక్కడికి మేము వెళ్ళేటప్పటికి ఒక 10 మంది, ఒక 5 మంది అయితే ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు ఒక పెద్దవాళ్ళు కూడా వచ్చారు. దగ్గర ఒక 60-70 ఏజ్ ఉన్న వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు చాలా ఆనందంగా అయితే వచ్చారు టెంపుల్ దగ్గరికి. చూసి బాగా చూసి లోపల శివుడిని అయితే దర్శించుకొని ఆడైతే
బాగా దర్శించుకున్నారు పెద్దవాళ్ళు కూడా. మేమైతే ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. మీకోసం అయితే లోపలికి అయితే వెళ్తున్నాను నేను. ఒకసారి అయితే వీడియోలో చూడండి, మీకోసం అయితే మొత్తం ఒకసారి చూపిస్తాను టెంపుల్ని. ఆ చుట్టుపక్కల వ్యూ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది. సూపర్గా ఉంది, చాలా అందంగా ఉంది. ఆ కొండల మధ్యలో శివుడు టెంపుల్ చాలా అంటే చాలా ఆనందంగా అయితే. ఈ శివలింగాల్ని, ఈ దేవుడి విగ్రహాలని వేరే దగ్గరికి అయితే మూవ్ చేస్తారని నేనైతే విన్నాను. మీకైతే వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని. మీకోసం నేను చాలా వీడియోస్ అయితే చేస్తాను, చాలా దూరం అయితే వెళ్తాను. నాకైతే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్. వీడియో అయితే చూసేసేయండి, లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ సో